భారతదేశంలో 1921వ సంవత్సరం కంటే ముందు మన దేశానికి ఎటువంటి చరిత్ర లేదు అని ప్రపంచం అనుకునింది. కానీ 1921లో ఒక గొప్ప పరిణామం జరిగింది. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో సింధు నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు చేయగా అందులో 272 పట్టణాలు, 7 మహానగరాలు బయటపడ్డాయి. అంటే అప్పటి వరకు మన దేశానికి ఎటువంటి చరిత్ర లేదని భావిస్తూ ఉండేవారు. కానీ ఈ తవ్వకాల్లో కొన్ని వందల పట్టణాలు బయటపడ్డాయి. ఈ పట్టణాలన్నీ కూడా దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ప్రపంచం కని విని ఎరగని చరిత్ర మన భారతదేశంలో బయటపడింది. భారతదేశానికి ఆర్యుల కంటే 3000 సంవత్సరాల చరిత్ర ఉందని విషయం తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే భారతదేశానికి ఒకరు నాగరికత నేర్పలేదు, భారతదేశమే ప్రపంచానికి నాగరికత నేర్పింది. అంతేకాదు ప్రపంచానికి కాల్చిన ఇటుకలతో ఇళ్లను నిర్మించవచ్చని నేర్పింది మన సింధు నాగరికత. ప్రపంచానికి అచ్చు యంత్రాలను పరిచయం చేసింది మన సింధు నాగరికత. ప్రపంచానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా పరిశుభ్రతను నేర్పింది మన సంస్కృతే. అంతేకాదు వరదలు వచ్చినప్పుడు మానవ జాతిని ఎలా కాపాడుకోవాలో ఆనకట్టలు కట్టి తెలియజేసింది మన సంస్కృతే.